ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్స్. సో ఫేజ్ 1 సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి మనకు ఆగస్టు 10వ తేదీన అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటిది. సో ఎం ఫార్మసీ అదేవిధంగా ఫార్మా డి సంబంధించిన కోర్సులలో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో వీరికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ అంటే అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఆగస్టు 10వ తేదీన రావడం జరుగుతుంది. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 14 వరకు, సో 4 రోజుల పాటు సంబంధిత కాలేజ్లో అంటే మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఎం ఫార్మసీ అదేవిధంగా ఫార్మా డికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ యొక్క కంప్లీట్ షెడ్యూల్ అనమాట. సో తెలంగాణ పీజీ ఈసెట్ సంబంధించిన 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే అటెంప్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరు 2026-27కు సంబంధించినటువంటి ఎంఈ అదేవిధంగా ఎంఆర్కు అదేవిధంగా ఎం ఫార్మసీ అదేవిధంగా ఎంటెక్ అదేవిధంగా ఫార్మా డి సంబంధించిన కోర్సులు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి అభ్యర్థులకు కాలేజ్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు తెలంగాణ పీజీ ఈసెట్ 2026 సంబంధించిన కౌన్సిలింగ్ పూర్తి షెడ్యూల్ అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.